నమస్తే సార్. నమస్తే. సో ఈ రోజు మన వంటింటి చిట్కాలో మన వాళ్ళకి ఎలాంటి చిట్కాని చెప్పబోతున్నాం, అది దేనికి ఉపయోగపడబోతుంది? సో పడుకున్న వెంటనే నిద్ర పట్టేందుకు బ్రహ్మాండమైన చిట్కా చెప్తానమ్మా. ఇన్సోమ్నియా. ఎస్ అమ్మా. నిద్రలేమి, ఇన్సోమ్నియా, నిద్రాల్పత, రకరకాల పేర్లతో పిలుస్తుంటారమ్మా. స్లీప్లెస్నెస్ అని చెప్పేసి. దీనికోసం చాలా మంది చాలా రకాల ప్రయత్నం చేస్తుంటారమ్మా. కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్తున్నారమ్మా. మరి కంటి నిండా నిద్ర ఎంతమంది పోగలుగుతున్నారమ్మా? చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇది సమస్య వెంటాడుతున్నామా. దీనివల్ల శారీరక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీనివల్ల వాళ్ళు దైనందిన జీవితంలో వాళ్ళు చేసేటువంటి పనులకు కూడా అంతరాయం కలిగేసేసి మరి పనుల సాఫల్యత కూడా జరగకపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కంటి నిండా నిద్రపోవడం ఒంటికి చాలా చాలా ఆరోగ్యకరంగా ఉంటుందమ్మా. మరి కంటి నిండా నిద్ర వచ్చేందుకు, నిద్రపోయేందుకు క్షేమదాయకమైనటువంటి అనేక ఔషధాలు ప్రకృతిలో మనకు లభ్యమవుతాయమ్మా. వాటిని మనం సద్వినియోగం చేసుకుని వాడుకోగలిగితే మరి చాలా వరకు ఈ నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. దానికి ఏం కావాలి సరే ఐటమ్స్? దీనికి కేవలము మూడే మూడు పదార్థాలమ్మా. అన్ని మీకు తెలిసినటువంటి అమ్మా. నేను విషయం చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. టమోటా పళ్ళు నిద్రను కలిగేసి చాలా బాగా పనిచేస్తాయమ్మా. టమోటా పళ్ళు. సో ఈ సైజ్ టమోటా అయితే సరిపోతుందమ్మా. ఒక్క రోజుకి ఒక్క ప్రమాణానికి ఆ సైజ్ టమోటా అయితే సరిపోతుందమ్మా. ఆ టమోటా పళ్ళ గుజ్జు, టమోటా పళ్ళు తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి, ఆల్రెడీ గుజ్జు మన దగ్గర ఉంది, మనం తయారు చేసి పెట్టాం కదా. సో ప్రేక్షకులు డైరెక్ట్ గుజ్జే చూపిస్తాం. సో టమోటా పళ్ళ గుజ్జు ఒక 25 to 30 ml తీసుకోవాలమ్మా. అంటే 5-6 స్పూన్లు తీసుకోవచ్చుమా. టమోటా పళ్ళ గుజ్జు మనం మిక్సీలో వేసి తయారు చేసుకున్నటువంటి టమోటా పళ్ళ గుజ్జు 5 నుంచి 6 స్పూన్ల వరకు, అంటే 25 to 30 ml టమోటా పళ్ళ గుజ్జు ఈ విధంగా తీసుకోవాలమ్మా. సో ఈ విధంగా టమాటా పండ్ల గుజ్జు తీసుకున్న తర్వాత రెండవ పదార్థంగా జాజికాయలు. తెలుసు కదమ్మా, జాజికాయలు కూడా మనకు అందరికీ తెలుసుంటుంది. సో దాన్ని పొడి రూపంలో తీసుకోవాలి కదా. ఇది ఉంటుందమ్మా. ఈ యొక్క జాజికాయల పొడి కూడా ఏం చేస్తారంటమ్మా, జాజికాయల పొడిమా ఈ విధంగా మిక్సీలో వేసేస్తే ఈ విధంగా పౌడర్ తయారైపోతుంది. ఈ జాజికాయల పొడిని మనం ఎంత తీసుకోవాలంటేమా చాలా తక్కువ ప్రమాణంలో వాడుకోవాలమ్మా. ఎందుకంటే జాజికాయ శక్తివంతమైనటువంటి ఔషధ ద్రవ్యం కాబట్టి కేవలం 500 మిల్లీగ్రాములు వాడుకుంటే సరిపోతుంది. హాఫ్ టీ స్పూన్ లో హాఫ్, ఇంకా తక్కువ అమ్మా. 1/8 లో కూడా సగం. సో 500 మిల్లీగ్రాములు. సో ఆల్మోస్ట్ ఒక 4 చిటికలమ్మా. సో చిటిక అంటే తెలుసు కదమ్మా, పించ్. సో 4 చిటికలు వేసుకుంటే వేస్తామా. కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, కానీ మరీ ఎక్కువ మాత్రం వాడుకోకూడదు. 4 to 5 pinches వరకు వాడుకోవచ్చు. జాజికాయ అంతకంటే ఎక్కువ వాడకూడదమ్మా. మూడవ పదార్థంగా బెల్లం అమ్మా. బెల్లం. సో మనకు ఈ మధ్య ఏ విధమైన బెల్లమైనా మనం తీసుకోవచ్చు సార్? చెప్తానమ్మా. సో ఈ మధ్య కాలంలో మనకు బెల్లం పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. మనసుంటే మార్గం ఉంది. ఇంత ముందుకు రోజుల్లో అయితే మన బెల్లం మనం ఇంట్లో తెచ్చుకున్న తర్వాత బెల్లాన్ని తురుముకొని పొడిలాగా చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈ మధ్య కాలంలో ఆల్రెడీ మనకు ప్రిపేర్డ్ మనకు బెల్లం పొడి దొరుకుతుంది కాబట్టి, మరి మంచి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి బెల్లం పొడి దొరుకుతుంది కాబట్టి విచారించి ఆ బెల్లం పొడి తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుందమ్మా. ఆ బెల్లం పొడి ఇలాగ మనం మిక్సీలో వేసుకోవచ్చమ్మా, లేకపోతే మార్కెట్ నుంచి తెచ్చుకొని వాడుకోవచ్చు. ఆ బెల్లం పొడి ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు వాడుకోవచ్చమ్మా. సో బెల్లం పొడి ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఇందులో కలిపేసారనమాట. ఇప్పుడు మనం ఏమేమి కలిపామా, ఒక 25 to 30 ml టమాటో గుజ్జు కలిపాము. అలాగే జాజికాయ పొడి కూడా తీసుకున్నాము. వెరీ గుడ్. సో ఇందులో బెల్లం అంతే ఒక 1/2 టీ స్పూన్ నుంచి మాక్సిమం 1 టీ స్పూన్ వరకు కలిపినాము. సో బ్రహ్మాండమైనటువంటి ఈ నిద్రను కలిగజేసేటువంటి అద్భుతమైనటువంటి చాలా తీయగా ఉండేటువంటి మధురైనటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా. ఈ విధంగా ఒక ప్రమాణంగా ఈ విధంగా తయారు చేసుకుని రాత్రి పడుకునేటప్పుడు ఒక్క ప్రమాణంగా సేవించాలమ్మా. సో ఈ విధంగా అంటే ఎలా సార్, నార్మల్ గా తినేయొచ్చు అంతేమ్మా. రాత్రి పడుకునేటప్పుడు ఈ విధంగా మనం జస్ట్ ఒక సిప్ బై సిప్ పెరుగు ఎగ్జాక్ట్లీ ఆ విధంగా తినడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో ఆధునికంగా కూడా దీని మీద పరిశోధనలు కూడా చేయడం జరిగిందమ్మా శాస్త్రజ్ఞులు, మేధావులు. సో ఈ టమాటో పళ్ళలో సహజ సిద్ధంగానే మెలటోనిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉంటుందమ్మా. సో మనకు నిద్రను కలిగజేసే మెలటోనిన్ సహజంగానే ఉంటుంది కాబట్టి, సో ఎప్పుడైతే మెలటోనిన్ సరిగ్గా మన బాడీలో ఉత్పత్తి కాదో అప్పుడే ఈ సమస్య వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఉత్పత్తి అయినటువంటి మెలటోనిన్ కూడా సరిగ్గా పనిచేయకపోయినా ఈ సమస్య వస్తుంది. కాబట్టి మరి మెలటోనిన్ మనం బయట నుంచి అందించడం వల్ల సమర్థవంతంగా మెలటోనిన్ ఉత్పత్తి అయ్యి దాని యొక్క ప్రభావం చేత కూడా చక్కగా నిద్రపట్టేందుకు ఉపయోగపడుతుందమ్మా. అదే విధంగా జాజికాయలమ్మా.
సో జాజికాయ ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు, మిరిస్టిసిన్ ఇలాంటి రసాయన పదార్థాలు కూడా మరి ఈ మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థాన్ని ఉత్పత్తి చేసి చక్కగా నిద్ర కలిగేసేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా మానసిక ప్రశాంతత ఉండేందుకు కూడా జాజికాయలు ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం చేతనే చాలా మందిలో చాలా సమస్యలు వస్తున్నాయి, నిద్రలేమి ఒకటి. సో ఆ మానసిక ఒత్తిడిని కూడా పరోక్షంగా తగ్గిస్తుంది. దీనికి తోడు మరి బెల్లం కలిపాం కదా తల్లి. సో బెల్లంలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. అంతేకాకుండా అధిక వేడిని తగ్గించేటువంటి గుణం కూడా బెల్లంలో ఉందమ్మా. సో సర్వసాధారణంగా అధిక వేడి ఉన్నటువంటి వాళ్ళలోనే, ఆ వేడితత్వం ఉన్నటువంటి వాళ్ళలోనే మన నిద్రలేమి తనం కూడా ఉంటుంది. కాబట్టి చెరుకు నుంచి తయారైనటువంటి బెల్లము మనకు వేడిని తగ్గిస్తుంది. కాబట్టి బాడీలో ఎప్పుడైతే వేడి తగ్గుతున్నామో బాడీలో, అప్పుడు సర్వసాధారణంగానే నిద్ర వచ్చేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా బెల్లంలో అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయమ్మా. బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్, అదేవిధంగా ఐరన్, కాల్షియము, ఫైబరు, మెగ్నీషియము ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు కేవలము నిద్రను కలుగజేసేయడమే కాకుండా ఔషధ గుణాలు కూడా శరీరానికి అందిస్తున్నాయి. పోషకాంశాలు కూడా ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొంతమంది ముఖ్యంగా కిడ్నీ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఈ విధంగా ఈ యొక్క టమాటా పళ్ళను యాజ్ యూజువల్ వాడకూడదమ్మా. సో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా వైద్యుల యొక్క సలహా మేరకే ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. ఇంకోటి అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు, ఎక్కువగా లావు ఉన్నటువంటి వాళ్ళు, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ బెల్లాన్ని మినహాయించేసేసి మిగతా రెండు పదార్థాలతోనే ఔషధం కలిపి తయారు చేసుకుని వాడుకోవచ్చు అంటే. సో చూసారు కదా, చాలా చక్కటి ఔషధం, నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి చాలా చక్కటి ఔషధాన్ని సార్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా చక్కటి ఔషధాన్ని మా వాళ్ళకి ఈరోజు చూపించారు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏదన్నా కావాలి అనిపించినా, సో అది కామెంట్ రూపంలో మాకు తెలియపరిస్తే సార్ ఇలానే మనకి లైవ్లో చేసి చూపిస్తారు. సో ఇది వాడిన తర్వాత మీ రిజల్ట్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.